హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంతకు ముందు వీడియోకి ఇది కంటిన్యూషన్. స్టేషన్ బయట బాబాయ్ ఈ డ్రింక్ యొక్క చరిత్రను చెప్పారు. అది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. అవి బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉన్నటువంటి రోజులు. ఈ డ్రింక్ వ్యవస్థాపకులు అయిన రామచంద్రరాజు గారు బ్రిటిష్ వారి దగ్గర పనిచేసేవారు. వారికి ఒక రోజు అనుకోకుండా ఒక యంత్రం అయితే కనిపించింది. అది ఏమిటా అని ఆరా తీస్తే సోడా తయారు చేసే యంత్రం అని చెప్పారు. అప్పుడు ఆయన నేను దీనిని తీసుకోవచ్చా అని అడిగితే బ్రిటిష్ కలెక్టరేట్ నుండి ఈ యంత్రాన్ని కొనుగోలు చేశారు. కానీ దీనిని ఎలా వాడాలో ఆయనకి తెలియదు. తర్వాత విశాఖపట్నం పోర్టులో ఒక వ్యక్తిని కలిశాక ఆయన యంత్రానికి కొత్త భాగాలు జోడించి ఎలా వాడాలో నేర్పించారు. తిరిగి రామచంద్రాపురం వచ్చి 1912లో సోడా డ్రింక్ గా మార్కెట్లోకి వదిలారు. మొదట రామచంద్రరాజు శీతల పానీయాలు అని పేరు పెట్టారు. తర్వాత ఏఆర్ రాజు టానిక్స్ గా మార్చారు. ప్రస్తుతానికి మనం తాగుతున్న ఆర్టోస్ అది ఇదేనమాట. బాబాయ్ ఏంటి ఈ డ్రింక్ ఇంత గ్యాస్ కొడుతున్నాడు అనుకున్నా, కానీ దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీలో ఎవరైనా రాజమండ్రి వెళ్ళినట్టయితే ఈ డ్రింక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. రేట్ కూడా వేరే రీజనబుల్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, పర్లేదు.